ఆరోగ్యశ్రీకి సంబంధించి ఖచ్చితంగా ఏప్రిల్ నుంచి అయితే ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్ అంటున్నారు. అయితే ఇప్పటికే పనులు ఆగిపోయినాయి అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చినటువంటి కథనం. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వం 3,000 కోట్లకు పెరిగిపోయిన బకాయిలు, 500 కోట్లు ఇస్తామని చెప్పి పైసా విదల్చని ప్రభుత్వం ఈ నెల 6 నుంచి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సేవలు నిలిపేసిన ఆసుపత్రులు, సేవలు నిలిచిపోయి 13 రోజులైనా పట్టించుకొని సర్కారు, వైద్యం కోసం తీవ్ర అవస్థలు పడుతున్న పేద మధ్యతరగతి ప్రజలు, వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తుందంటూ పేదల ఆవేదన అంటూ కొంతమంది పేదలకు సంబంధించింది హైలైట్ చేసుకొచ్చారు. కాకినాడకు సంబంధించినటువంటి వింజమూరి సరస్వతి మెట్ల మీద నుంచి జారిపడి నడువెముకలు విరిగిన ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీకి 1,80,000 అవుతుందన్నారు. డబ్బు పెట్టి చికిత్స చేయించుకోలేని ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం నగరంలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసినట్టు అక్కడ చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదన్నారు. సర్పవరం జంక్షన్లోని మరో ఆసుపత్రికి వెళ్తే అక్కడ అదే చెప్పారు. గచ్చెందలేక మందులు వాడుతూ నొప్పిని భరిస్తూ రోజువారీ జీవితాన్ని నిలదీస్తున్నాను. అలాగే కవిత ప్రశాంతి గ్రామం సత్యసాయి జిల్లా, మా బంధువుకు అనారోగ్యంగా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాం, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయడం లేదని చెప్పారు. ఇది చాలా అన్యాయం. నిరుపేద మధ్యతరగతి ప్రజలు చేతి నుంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే ఎలా సాధ్యం అవుతుంది? పేదలకు ఆపద బాంధవి లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాలి అన్నటువంటిది. అట్లాగే ఎన్ని నరసయ్య సైరిగాం శ్రీకాకుళం జిల్లా, వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే ఈ కార్డు కింద ఉచిత వైద్యం చేయబోమని చెప్తున్నారు. 2 రోజుల నుంచి ఉచితంగా ఆపరేషన్లు ఆపేసామన్నారు. అలాగే చాలామందిని వెనక పంపించేస్తున్నారు. కూలికి పోతే కానీ గడవని బతుకులు మావి, డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎలా సాధ్యం అవుతుంది? అట్లాగే మాజీ ఉద్యోగి వెంకటేశ్వర్లు వైద్య ఆరోగ్య శాఖ కర్నూలు, కిడ్నీలు ఫెయిల్ అవడంతో వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. గతంలో కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ కింద డయాలసిస్ చేయించుకున్నామని ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని ఈహెచ్ఎస్ సేవలు ఆపేశారు. ఇప్పుడు డబ్బు చెల్లించి డయాలసిస్ చేయించుకుంటున్నాను, ఇది నాకు పెనుభారమే అని చెప్పేసి అన్నటువంటి స్టేట్మెంట్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీని మీద ఆన్సర్ చెప్పాల్సి ఉంది.